భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నీట్లో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే డిఆర్డిఓలో కూడా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీట్ ఆంధ్రప్రదేశ్లో టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు మొత్తం 125 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ 48 పోస్టులున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2 కాంట్రాక్ట్ 20 పోస్టులున్నాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 1 20 పోస్టులున్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ 30 పోస్టులు ఉన్నాయి. ప్రొఫెసర్ పోస్టులు 7 ఉన్నాయి. మరి ఏ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, మేనేజ్మెంట్, హ్యుమానిటీస్ ఈ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి అర్హత: సంబంధిత విభాగంలో బిఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంబీఏ, పిహెచ్డి ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ట వయోపరిమితి: అసిస్టెంట్ ప్రొఫెసర్ కు 35 ఏళ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ కు 45 ఏళ్లు, ప్రొఫెసర్ పోస్టులకు 55 ఏళ్లు మించకూడదు. ఇక ఎంపిక ప్రక్రియ: టీచింగ్ డెమాన్స్ట్రేషన్ లేదా రీసెర్చ్ ప్రెజెంటేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు రుసుము: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 10వ తేదీ. మరి ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే https://www.nitandhra.ac.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఈ 125 ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవచ్చు. మరి ఒకసారి మనం వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం nitandhra.ac.in అని ఓపెన్ చేసాం. ఇక్కడ ఓపెన్ చేయంగానే ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఎన్ఐటికి సంబంధించిన సమాచారం కనిపిస్తుంది. ఇందులో మనం ఇక్కడ స్క్రోల్ చేయంగానే లాస్ట్ కు వెళ్తే ఇక్కడ కెరియర్స్ ఆర్ జాబ్స్ అంటూ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే దాన్ని క్లిక్ చేస్తాం మనకి అప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో చూస్తూ ఉన్నాం అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ ఫ్యాకల్టీ అట్ ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ నోటిఫికేషన్ అంటూ. మరి ఈ లింక్ అనేది మనం క్లిక్ చేయంగానే ఈ నోటిఫికేషన్ అనేది మనకి పూర్తిగా ఓపెన్ అవడం జరుగుతుంది. మరి ఈ నోటిఫికేషన్ లో ఈ ఎన్ఐటి ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఇప్పటివరకు చెప్పాం మనం. మరి ఆ పోస్టులు ఏ కేటగిరీకి ఖాళీగా ఉన్నాయి అనే వివరాలను ఇందులో నోటిఫికేషన్ లో చూస్తూ ఉన్నాం. మొత్తం ఈ నోటిఫికేషన్ అంతా 8 పేజెస్ లో ఉంది. మరి డిపార్ట్మెంట్ కూడా చూస్తూ ఉన్నాం. మరి డిపార్ట్మెంట్ నేమ్, ప్రిఫర్డ్ ఏరియాస్ ఆఫ్ స్పెషలైజేషన్ అంటూ ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. మొత్తంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అంటూ కూడా చూస్తూ ఉన్నాం. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కి ఏముండాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అయితే పిహెచ్డి డిగ్రీ ఇన్ ద రిలవెంట్ ఆర్ ఈక్వలెంట్ డిసిప్లిన్స్ విత్ ఫస్ట్ క్లాస్ బిఎస్సి ఆర్ ఎంఎస్సి డిగ్రీస్ అంటూ చూస్తూ ఉన్నాం. అలాగే మేనేజ్మెంట్ వారికి కూడా పిహెచ్డి ఇన్ మేనేజ్మెంట్ అని ఇవ్వడం జరిగింది. హ్యుమానిటీస్ వారికి కూడా పిహెచ్డి ఇన్ హ్యుమానిటీస్ అంటే ఇవ్వడం జరిగింది. ఇక హౌ టు అప్లై అనేది కూడా ఇవ్వడం జరిగింది. మనకి ఇచ్చినటువంటి వెబ్సైట్ లో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కెన్ బి ఫిల్డ్ ఇన్ మల్టిపుల్ సెషన్స్. ఇఫ్ వన్ ఈజ్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్ సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ నీడ్ టు బి ఫిల్డ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది. అప్లికేషన్ షెల్ బి రిసీవ్డ్ ఆన్లైన్ ఓన్లీ అంటూ కూడా మనం చూస్తూ ఉన్నాం. నో అప్లికేషన్స్ అగైన్స్ట్ దీస్ అడ్వర్టైజ్మెంట్ కెన్ బి సెండ్ బై ఈమెయిల్ ఆర్ ఆఫ్లైన్. ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తామంటూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక క్వాలిఫికేషన్స్ మరింత క్లియర్ గా ఇక్కడ ఇచ్చారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్, అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది అన్ని పోస్టులకు సంబంధించి. కాబట్టి ఇందులో మీకు టోటల్ గా అన్ని వివరాలు ఇవ్వడం జరిగింది. అలాగే క్రెడిట్ పాయింట్స్ అసెస్మెంట్ అంటూ కూడా ఇచ్చారు. మొత్తంగా నోటిఫికేషన్ లో ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇందులో ఇవ్వడం జరిగింది. మరి ఎవరైతే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉండి, అర్హత ఉండి, ఆసక్తి ఉంటే అటువంటి వారు ఈ నోటిఫికేషన్ అంతా ఫస్ట్ క్లియర్ గా చదువుకున్న తర్వాత మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎన్ఐటి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం ఇది. ఇక మరోపక్క డిఆర్డిఓలో అప్రెంటిస్ ఉద్యోగాలు మొత్తం 200 ఖాళీలు అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతోంది ప్రభుత్వం.
హైదరాబాద్ లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓకు చెందిన రీసెర్చ్ సెంటర్ ఇమారత్ RCI కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 40 ఉంటే టెక్నీషియన్ అప్రెంటిస్ 40 ఉన్నాయి. ఇక ట్రేడ్ అప్రెంటిస్ 120 ఉన్నాయి. విభాగాలు చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, మెకానికల్, కెమికల్, కమర్షియల్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, వెల్డర్ తదితర పోస్టులు మరి తదితర విభాగాల్లో ఇవి ఖాళీలనే ఉన్నాయి. మరి అర్హత చూసినట్టయితే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, BE, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇక వయోపరిమితి చూస్తే 2024 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, SC/ST అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఇక అప్రెంటిస్షిప్ కాలం 1 సంవత్సరం ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్థుల్లో సాధించిన మార్కులు, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఇక దరఖాస్తు చేయడానికి అంటే ఈ 200 DRDO అప్రెంటిస్ ఉద్యోగాలకు మరి దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబర్ 15 చివరి తేదీ. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మీరు ఇంకా ఏవైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే మరి DRDOకు సంబంధించినటువంటి వెబ్సైట్ అడ్రస్ https://www.drdo.gov.in/DRDO అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరి ఒకసారి ఈ వెబ్సైట్ అనేది మనం ఓపెన్ చేసి చూస్తే ఏ విధంగా ఓపెన్ అవుతుంది అంటే ఇక ఇప్పుడు మనం DRDOకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ చేసాం. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం, drdo.gov.in అని. ఈ వెబ్సైట్ యొక్క డైరెక్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లింక్ లో కూడా ఉంది. దాన్ని క్లిక్ చేయంగానే మీకు DRDOకి సంబంధించిన వెబ్సైట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకు కెరియర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. మరి కెరియర్స్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేయంగానే మరలా కెరియర్స్ అంటూ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో మనం రన్నింగ్ కాంటెస్ట్ ఫర్ స్టూడెంట్స్, సైంటిస్ట్ రిక్రూట్మెంట్, అదర్ రిక్రూట్మెంట్ అంటూ టోటల్ గా DRDOలో ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇందులో చూడవచ్చు. ఇందులో ఇక్కడ చూస్తూ ఉన్నాం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఫర్ అప్రెంటిస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 బెంగళూరు అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ ITI అప్రెంటిస్ అంటూ ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఈ నోటిఫికేషన్ లో ఉన్నటువంటి పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి PDFs ను డౌన్లోడ్ చేసుకొని మరి మీరు ఈ DRDOలో ఉన్నటువంటి ఈ అప్రెంటిస్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 200 అప్రెంటిస్ ఖాళీలు అనేవి DRDOలో ఉన్నాయి. మరి ఇది ఆంధ్రప్రదేశ్ నీట్ లో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీ మరియు DRDOలో ఉన్నటువంటి అప్రెంటిస్ ఖాళీలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.